హాయ్ హలో నమస్తే. నేను మీ రమేష్. వెల్కమ్ టు రామ్ రమేష్ ఎడ్యుకేషన్ న్యూస్ ఛానల్. సో ఈరోజు వచ్చేసింది మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మనకి 6th సెమిస్టర్కి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. ఆఫ్లైన్ క్లాసెస్లో భాగంగా 50% సిలబస్ అనేది అయిపోవడం జరిగింది. ఇంక రిమైనింగ్ 50% సిలబస్ అనేది ఆన్లైన్లో అయిపోవడం జరుగుతుంది. సో దానికంటే ముందు వచ్చేసింది మన ఛానల్ని ఇంకా ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తుంటే వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే నేను ఇంత ఇన్ఫర్మేషన్ ఇస్తుంది మీకోసమే. సో మీరు ఒక చిన్న లైక్ కొట్టి నన్ను కొంచెం ముందుకు పుష్ చేయగలరని. సో నేను ఇలాంటి వీడియోస్ ఇంకా మరిన్ని చేయడానికి మీతోటి నాకు కొద్దిగా ఎంకరేజ్మెంట్ కోసం ఈ లైక్ అనేది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్ ఎస్వి ఆర్ట్స్ కాలేజ్ తిరుపతి. సో తిరుపతి ఎస్వి ఆర్ట్స్ కాలేజ్కి సంబంధించి మన కోఆర్డినేట్ సెంటర్కి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక బారో ఎస్సీ టీపీటీ 21-22 బ్యాచ్ వాళ్ళకి సంబంధించింది అనమాట ఇది. సో ఇక్కడ చూడండి, యూజీ 3rd and 4th సెమిస్టర్ సైన్స్ ప్రాక్టికల్ క్లాసెస్ ఎగ్జామినేషన్ షెడ్యూల్డ్ 2017, 18, 19, 20, 21. సో వీళ్ళకు ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సబ్జెక్టు 3rd సెమిస్టరు డేట్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, 4th సెమిస్టరు డేట్స్ ఫ్రమ్ టు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయంటే మ్యాథ్స్, బాటనీ, సైకాలజీ, స్టాటిస్టిక్స్, కెమిస్ట్రీ, జియాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్, ఫిజిక్స్. సో దీనికి సంబంధించింది అనమాట. ఇక్కడ మనం చూసుకున్నాం. ఇప్పుడు మ్యాథమెటిక్స్ చూసుకున్నట్లయితే 1/5/2023 ఉంది. సో మ్యాథమెటిక్స్ ఎవరైతే 3rd సెమిస్టర్ ఉన్నారో వాళ్ళకి సంబంధించింది. అలాగే దీంతోపాటు 4th సెమిస్టర్ కూడా ఉండడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ చూసుకోండి, ఫస్ట్ వచ్చేది మ్యాథమెటిక్స్ 1/5/2023, 3/5/2023. నెక్స్ట్ బాటనీ చూడండి 1/5/2023, 3/5/2023. సో ఇక్కడ చూసుకుంటే బాటనీ 3 days అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మ్యాథమెటిక్స్ ఆల్సో 3 days. నెక్స్ట్ సైకాలజీ చూసుకున్నట్టయితే 3 days ఉంటుందన్నమాట. 1/5/2023, 3/5/2023. స్టాటిస్టిక్స్ 1/5/2023, 3/5/2023. సో మే 3వ తేదీ వరకు ఉండడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ కెమిస్ట్రీ అయితే మే 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే జియాలజీ మే 4 నుంచి మే 6 వరకు. నెక్స్ట్ కంప్యూటర్ అప్లికేషన్ చూసుకున్నట్టయితే కనుక మే 7 నుంచి మే 9 వరకు. జువాలజీ చూసుకున్నట్టయితే 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు. నెక్స్ట్ ఫిజిక్స్ చూసుకున్నట్టయితే కనుక 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఉండడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చి 4th సెమిస్టర్ చూసుకున్నట్టయితే మ్యాథమెటిక్స్ వచ్చేసింది 13/5/2023. సో మే 13 నుంచి 15 వరకు ఉంటుంది. బాటనీ వచ్చేసింది 13 నుంచి 15 వరకు ఉంటుంది. సైకాలజీ కూడా అంతే 13 నుంచి 15 వరకు. స్టాటిస్టిక్స్ కూడా 13 నుంచి 15 వరకు. నెక్స్ట్ కెమిస్ట్రీ చూసుకున్నట్టయితే 16 నుంచి 18 వరకు. నెక్స్ట్ జియాలజీ చూసుకున్నట్టయితే 16 నుంచి 18 వరకు. కంప్యూటర్ చూసుకున్నట్టయితే కంప్యూటర్ అప్లికేషన్స్ 19 నుంచి 20 వరకు. జువాలజీ చూసుకున్నట్టయితే కనుక 19 నుంచి 20 వరకు. నెక్స్ట్ ఫిజిక్స్ వచ్చేసింది 13 నుంచి 15 వరకు ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, నోట్ బ్రింగ్ ఆల్ స్టూడెంట్స్ దేర్ ఐడెంటిటీ కార్డ్ వితౌట్ ఫెయిల్. ఇక్కడ 70% అటెండెన్స్ ఈజ్ మ్యాండేటరీ. ప్లీజ్ బ్రింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక ఇది ఎస్వి ఆర్ట్స్ కాలేజీకి సంబంధించింది అనమాట. అలాగే మనకి ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన షెడ్యూల్ ఉంది. సో అది కానీ చూసుకుందాం 6th సెమిస్టర్కి సంబంధించి. ఇక్కడ వెరీ క్లియర్గా ఇవ్వడం జరిగింది 6th సెమిస్టర్కి సంబంధించి. సో యూజీ ప్రోగ్రామ్ 6th సెమిస్టర్ కోర్ షెడ్యూల్ ఆన్లైన్ క్లాసెస్ జూమ్ మీటింగ్లో ఉండడం జరుగుతుంది. 28 ఈరోజు, రేపు, మన్నాడు. సో 3 days. మళ్ళీ నెక్స్ట్ మంత్ వచ్చేసింది 5, 6, 7 of May. మళ్ళీ వచ్చేసింది ఇంకా అక్కడికి అయిపోతాయి అన్నమాట మనకి. ఇక్కడ చూడండి, ఏప్రిల్ వచ్చేసింది 28, 29, 30 తేదీల్లో ఉంటాయి. సో ఈ రోజు అనేది గడిచిపోవడం జరిగింది. నెక్స్ట్ రేపు మన్నాడు 2 రోజులు ఉంటుంది. ఆ తర్వాత ఏప్రిల్ 5, 6, 7. సో ఏప్రిల్ ఫస్ట్ వీక్ ఎండింగ్లో ఉండడం జరుగుతుంది. టోటల్గా మనకి ఇక్కడ 3 days, అక్కడ 3 days. ఇక్కడ శుక్రవారం నుంచి ఆదివారం వరకు, అక్కడ శుక్రవారం నుంచి ఆదివారం వరకు. మొత్తం 6 రోజుల్లో మనకి కంప్లీట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూడండి, యూజీ ప్రోగ్రామ్ 6th సెమిస్టర్ కోర్ షెడ్యూల్ ఆన్లైన్ క్లాసెస్ జూమ్ మీటింగ్. సీరియల్ నెంబర్, టైమింగ్స్ చూసుకున్నట్టయితే మనకి 10:30 to 11:30 AM పొలిటికల్ సైన్స్. నెక్స్ట్ వచ్చేసిందా మనకి సైకాలజీ, కామర్స్ 10, కెమిస్ట్రీ, హిందీ లిటరేచరు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక మనకి ఇంగ్లీష్ మీడియము, తెలుగు మీడియము. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే కనుక మనకి ప్రతిరోజు క్లాస్ టైమింగ్స్ అనేది 10:30 నుంచి 11:30 వరకు ఒకటి ఉంటుంది. దాని తర్వాత 12 గంటల నుంచి 1 గంట వరకు ఒకటి ఉంటుంది. దాని తర్వాత వచ్చేసింది
1 నుంచి 1:30 నుంచి 2:30 వరకు ఉంటుంది. దాని తర్వాత వచ్చేసింది 3 to 4 PM అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కన్నా పీరియడ్స్ వైజ్ మనకి ఏదైతే ఏ సబ్జెక్ట్ ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్టయితే పొలిటికల్ సైన్స్, సైకాలజీ, కామర్స్ 10, కెమిస్ట్రీ, హిందీ లిటరేచరు. సో ఏది ఫస్ట్ 10:30 to 11:30 AM. మళ్ళీ 12 నుంచి చూసుకున్నట్టయితే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2, జర్నలిజము, కామర్స్ 11, బాటనీ, ఫిజిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జువాలజీ, ఉర్దూ మీడియం. నెక్స్ట్ వచ్చేసింది 1:30 to 2:30 చూసుకున్నట్టయితే కన్నా హిస్టరీ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియము, మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియము, కామర్స్ 12, జువాలజీ, తెలుగు లిటరేచరు, ఉర్దూ లిటరేచరు, హిస్టరీ, ఉర్దూ మీడియము. నెక్స్ట్ వచ్చేసింది 3 to 4 PM చూసుకుంటే సోషియాలజీ, ఎకనామిక్స్, ఇంగ్లీష్ లిట్, కంప్యూటర్, స్టాటిస్టిక్స్, జియాలజీ. ఇవి దానికి సంబంధించిన క్లాసెస్ అప్డేట్స్ అనమాట. అండ్ దీని తర్వాత వచ్చేసింది క్లాసెస్ ఎలా ఓపెన్ చేయాలి, ఆన్లైన్ క్లాసెస్, సో జూమ్ మీటింగ్కి ఎలా జాయిన్ అవ్వాలి అనే దాని గురించి నేను ఒక వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియోని ఈ వీడియో యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఈ వీడియో టైటిల్ మీద మీరు టచ్ అయినట్టయితే కింద మనకి డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. సో అక్కడికి వెళ్ళి మనము ఆ వీడియోని చూడగలము. సో దాన్ని చూసిన తర్వాత ఎలా ఓపెన్ చేయాలో మీకు అర్థమైపోతుంది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. జై హింద్.